Hi friends, this is Rafi. Welcome to my ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే ఒకసారి చదవాలనుకుంటున్నాను. నేను సెబీ యొక్క అడ్వైజర్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను సెబీ ద్వారా ఏ లైసెన్స్ అయితే పొందలేదు. తద్వారా నేను రికమెండేషన్కి అయితే నేను అనర్హుడిని. నేను ఏ విధమైన రికమెండేషన్ చేయటం లేదు. అది స్టాక్స్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, ఆప్షన్లో కావచ్చు. ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 48,201 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో 2 days బ్యాక్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఒకసారి నేను ఏం చెప్పానో నేను ఒకసారి చెప్పడం జరిగింది. అంటే నేను ఆ రోజు 24వ తారీఖు నేను అప్లోడ్ చేయడం జరిగింది. 25వ తారీఖున మార్కెట్ ఎలా ఉండబోతుందని కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియోలో నేను కొన్ని 3 పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. అది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. 25వ తారీఖున అంటే నేను 24 అప్లోడ్ చేయడం జరిగింది. 25వ తారీఖున మార్కెట్ 90% బిగ్ క్యాండిల్ రావాలి అని కూడా మీకు చెప్పడం జరిగింది. ఒకటి. రెండోది, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా సెల్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అలా కాకుండా మార్కెట్ డౌన్ఫాల్ ఓపెన్ అయితే 0.5% నుంచి డౌన్ఫాల్ ఓపెన్ అయితే మార్కెట్ 1.0 నుంచి 1.2 వరకు మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు. ఆప్షన్స్ ప్రీమియమ్స్ని మళ్ళీ వాల్యూమ్ పెంచుకుంటారని కూడా ముందుగానే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మార్కెట్ కూడా రియాక్ట్ అయిందనమాట. అంటే ఈ 25వ తారీఖున మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా మార్కెట్ డౌన్ఫాల్ వచ్చి మళ్ళీ అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నాను. డౌన్ఫాల్ అంటే ఆ రోజే వెళ్ళకపోతున్నాను. ఎందుకంటే ఫ్లాట్ ఓపెన్ అవ్వడానికి, గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి, గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి మార్కెట్ బిహేవియర్ చాలా చేంజెస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫ్లాట్గా ఓపెన్ అయిన మార్కెట్ని సెల్లింగ్ చేసి మళ్ళీ బయింగ్ చేస్తారు, లేదా బయింగ్ చేసి తర్వాత సెల్లింగ్ కూడా చేస్తారు. ఎందుకంటే మార్కెట్ మిడిల్ అప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కాబట్టి ప్రజెంట్. ఎందుకంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ మధ్యలో ఉందన్నమాట మార్కెట్. ఓకేనా, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఉన్నప్పుడు ఏదైనా కావచ్చు, మార్కెట్ గ్యాప్ అప్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ ఓపెన్ అప్సైడ్ మూమెంట్ అవ్వచ్చు, గ్యాప్ అప్ ఓపెన్ సెల్లింగ్ రావచ్చు, ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు కూడా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. సో ఆ రోజు 20వ తారీఖున పెద్ద క్యాండిల్ రావడం జరిగిందని చెప్పాను. బిగ్ క్యాండిల్ వచ్చింది. ఓకేనా, ఒకటి. రెండోది, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సెల్ చేస్తున్నాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం కంపల్సరీగా బయింగ్ వెళ్తుంది కూడా చెప్పడం జరిగింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, బయింగ్ వెళ్ళింది. ఓకే, మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి కూడా దగ్గర మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. నేను ప్రెజర్ అని చెప్పను, కొద్ది ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి హెల్దీ కరెక్షన్ రావాలి. మార్కెట్ 120 డిగ్రీలో మార్కెట్ రాకూడదు. ముందుగా నేను చెప్తున్నాను చూడండి. 120 డిగ్రీలో మార్కెట్ సెల్లింగ్ వస్తే మాత్రం అంటే మళ్ళీ మార్కెట్ ఒక పిరమిడ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వేసుకుని సెల్లింగ్ ప్రెజర్ చేసుకుంటుంది. అలా కాకుండా 60 డిగ్రీలు కానీ 90 డిగ్రీ కానీ మార్కెట్ హెల్దీ కరెక్షన్ వైపు రావాలా. ఎప్పుడైతే 60 డిగ్రీలు 90 డిగ్రీల మార్కెట్ హెల్దీ కరెక్షన్ వైపు వస్తుందో మార్కెట్ హెల్దీ కరెక్షన్ చేసుకుని మళ్ళీ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి మన టార్గెట్ అయితే డైరెక్ట్గా మనం తర్వాత 50,000 49,800 నుంచి 50,000 వరకు మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా, ఈ హెల్దీ కరెక్షన్ రావాలా. 120 డిగ్రీలో మార్కెట్ రాకూడదు. 120 డిగ్రీలో మార్కెట్ వస్తే మాత్రం పిరమిడ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. పిరమిడ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందంటే మాత్రం మార్కెట్లో డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ మనకి ఈ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ ఉంది. మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చేసే పాసిబిలిటీ ఉంది. 46,000 దగ్గరికి వచ్చే అవకాశం పాసిబిలిటీ అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, అయితే ఒకసారి మనం ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. సో చూడండి, కొన్ని రోజుల నుంచి గత 3-4 రోజుల నుంచి మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్, మనం చెప్పిన రెసిస్టెన్స్ జోన్ కాకుండా ఇంకో రెసిస్టెన్స్ జోన్ కూడా క్రియేట్ చేసుకుంటుంది మార్కెట్. సో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్ని మార్కెట్ ప్రెజర్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రమే సెల్లింగ్ అయితే రావడం జరిగింది. ఒక రెసిస్టెన్స్ లెవెల్ని క్రియేట్ అయింది. అంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్ మల్టిపుల్ టైం టెస్ట్ చేసింది మార్కెట్.
ఈ మల్టిపుల్ టైంని ఎప్పుడైతే మార్కెట్ టెస్ట్ చేస్తుందో వాల్యూమ్ కూడా అంతే ఇదిగా మనకి రియాక్ట్ అవుతుంది. కింద వాల్యూమ్ కూడా అది టచ్ అయినప్పుడు కూడా వాల్యూమ్ కొద్దిగా రియాక్ట్ అవుతుంది. టచ్ అయినప్పుడు కొద్దిగా సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, మళ్ళీ అప్సైడ్ మూమెంట్. కానీ మార్కెట్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఒకసారి మార్కెట్ కంపల్సరీగా ఒక హెల్దీ కరెక్షన్ రావాలి మార్కెట్కి. ఒక హెల్దీ కరెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్కి డెఫినెట్గా మార్కెట్లో ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. లేని పక్షంలో మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది అనమాట. సో అయితే మార్కెట్కి ఇక్కడ 48,000 దగ్గర ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. 48 దగ్గర బిగ్ సపోర్ట్ లెవెల్ అని చెప్పను, 48 దగ్గర చిన్న సపోర్ట్ లెవెల్ అవుతుంది అనమాట. ఆ 48,000 లెవెల్ డెఫినెట్ క్రాస్ అయితే మార్కెట్ మళ్ళీ 47,500 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ అనమాట. 47,500 దగ్గర సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డైరెక్ట్గా మార్కెట్ మళ్ళీ మన రెసిస్టెంట్ లెవెల్ మళ్ళీ సపోర్ట్ లెవెల్కి వచ్చేసే అవకాశం, మళ్ళీ ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్కి వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంది మార్కెట్కి. సో ఓకే, అయితే ఇక్కడ నుంచి అయితే ఒక్కసారి మనకి ఎఫ్ఐఎల్డిఎల్ ఒక సినారీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వాళ్ళ సినారీ ఎఫ్ఐఎల్డిఎల్ చూడండి. మనకి యుద్ధం స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్, మనకి ఇదంతా ఎఫ్ఐఎల్ సెల్లింగ్ అయితే చేయడం జరిగింది ఈ లెవెల్ దగ్గర నుంచి. సో ఈ లెవెల్ నుంచి చూడండి, ఈ లెవెల్ అంతా ఎఫ్ఐఎల్ కూడా సెల్లింగ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బయింగ్ మాత్రం డిఎల్ బయింగ్ చేయడం జరిగింది అనమాట. అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మన ఇండియా లోకల్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళు బయింగ్ చేయడం జరిగింది ఇంతవరకు. ఈ బయింగ్ అంతా అదేవిధంగా మార్కెట్లో ఈ బయింగ్ ఎఫ్ఐఎల్ తెలియకుండా బయింగ్ జరిగిందా, లేదంటే మార్కెట్ వరల్డ్ న్యూస్ బాగలేనప్పుడు మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుందేంటి, యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం కూడా మనకి మొదలవబోతుంది అని రకరకాలు ఉన్నాయి. కానీ మార్కెట్ కొద్దిగా టెక్నికల్ అనాలిసిస్, వాల్యూమ్ అనాలిసిస్లో మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా వాల్యూమ్ అనాలిసిస్ మనకి కంపల్సరీ తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. వాల్యూమ్ అనాలిసిస్లో మనకి కంపల్సరీగా కొద్ది అడ్జస్ట్మెంట్లు ఉంటాయి అన్నమాట మార్కెట్లో. ఆ అడ్జస్ట్మెంట్ ఫాలో అయ్యి మనం మార్కెట్ బేస్ చేసుకుని అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్తుంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ తెలియాలి మనకి. ఆ అడ్జస్ట్మెంట్ తెలిసింటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మనకి 99.9% కూడా మార్కెట్ మనకి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా. అంటే ఇక్కడ డిఎల్ బయింగ్ చేసి ఎఫ్ఐఎల్ కదా, ఎఫ్ఐఎల్ కూడా మనకి వాళ్ళకి కూడా తెలుసు బయింగ్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు బయింగ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు కరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యడం. ఎఫ్ఐఎల్ ఏం చేస్తున్నారు, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సెల్లింగ్ చేస్తున్నారు. సెల్లింగ్ చేసేసి కామపై డిఎల్కి ఇస్తున్నమాట. అక్కడి నుంచి మనకి డొమెస్టిక్ ఇన్వెస్టర్ మళ్ళీ బయింగ్ కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ మరుసటి రోజు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఆ గ్యాప్ అప్లో ఓపెన్ అయిన వెంటనే ఇది ఎఫ్ఐఎల్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ సెల్లింగ్ చేస్తున్నారు. సెల్లింగ్ చేసి మళ్ళీ డిఎల్కి ఇస్తున్నారు. డిఎల్ మళ్ళీ బయింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇలా జరగడం జరిగిందన్నమాట. ఈ రోజు మార్కెట్ అంచనా ప్రకారం అయితే ఎఫ్ఐఎల్ కానీ డిఎల్ కానీ ఇద్దరు కూడా బరాబర్గానే సెల్లింగ్ చేశారు ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఎల్ 2,000 కోట్ల రూపాయలు సెల్లింగ్ చేస్తే డిఎల్ కూడా 2,000 నుంచి 2,400 కోట్లు సెల్లింగ్ చేసి ఉంటారు. అంటే డేటా ఇంకెప్పుడు ప్రజెంట్ అది రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ టైం చూసుకుంటే 5 గంటల 4 నిమిషాలు అవుతుంది. కాబట్టి ఇంకా నా అంచనా ప్రకారం అయితే నేను చెప్పడం జరిగింది అలాగా, అంతే తప్ప కానీ అది కన్ఫర్మ్ అయితే కాదు ఫ్రెండ్స్. మామూలుగా ఒక అంచనా, ఎందుకంటే వాళ్ళు సెల్లింగ్ ప్రెజర్ వాల్యూమ్ ప్రకారం చూసుకుని ఎఫ్ఐఎల్ సెల్లింగ్ చేశారు, డిఎల్ కూడా కొద్దిగా సెల్లింగ్, కొద్దిపాటి మరీ దారుణం కాదు, కొద్దిపాటి సెల్లింగ్ చేశాడు. డిఎల్ కూడా ఇంతకుముందు ఇక్కడ బై చేసిన డిఎల్ ఇక్కడ బై చేసినాడు కూడా కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. అదేవిధంగా హెల్దీ కరెక్షన్ వైపు కూడా మార్కెట్ ఉంది. ప్రాఫిట్ బుకింగ్ అంటే సడన్గా బిగ్ క్వాంటిటీలో చేయరు ఫ్రెండ్స్, దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారంటే నిదానంగా మార్కెట్ని కిందకి తీసుకురావడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ ప్రకారం తీసుకొస్తారన్నమాట. ఇక్కడ ఎంత సెల్ చేయాలి, ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఎంత సెల్ చేయాలి, ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సెల్ చేయాలి, ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది అన్నమాట వాళ్ళకి. ఆ ప్రాసెస్ ప్రకారం కంపల్సరీగా వాల్యూమ్ మనకు జనరేట్ చేసుకుంటుంటారు. వాల్యూమ్ ఎప్పుడైతే జనరేట్ చేసుకుంటుంటారు మార్కెట్లో డెఫినెట్గా మార్కెట్ ఒక అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూవ్మెంట్ వస్తుంది. వాళ్ళకి ముందుగా అంచనా వేస్తారన్నమాట. అంచనా వేసి అక్కడి నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ న్యూస్ బాగలేదు, సెల్లింగ్ ప్రెజర్లో ఉంది మార్కెట్, వాళ్ళు కామ్గా ఉంటారు మార్కెట్లో. డిఎల్ మళ్ళీ ఆ డిఎల్ సెల్లింగ్ అయిన తర్వాత ఎఫ్ఐఎల్ వస్తారు, ఎఫ్ఐఎల్ బయింగ్ చేసుకుంటారు. ఒకసారి వాళ్ళు ఎఫ్ఐఎల్ బయింగ్ చేసినప్పుడు డిఎల్ సెల్ చేస్తారన్నమాట. ఇలాగా ఒకళ్ళు బై చేస్తే ఒకళ్ళు సెల్ చేసుకుంటారు, ఒకళ్ళు సెల్ చేస్తే ఒకళ్ళు బై చేసుకుంటారు. ఇద్దరు వరల్డ్ న్యూస్ అంతా బాగుంది అనే టైంలో ఏం చేస్తారంటే ఇద్దరు బై చేసుకుంటూ ఉంటారు అనమాట. మళ్ళీ ఇంట్రాడే బేసిక్లో చేస్తారు, హోల్డింగ్ పర్పస్లో చేస్తారు, ఆప్షన్లో చేస్తారు, ఫ్యూచర్లో అన్ని విధాలుగా చేస్తారు. ఓకేనా. అయితే మార్కెట్లో మనకి రెసిస్టెంట్ లెవెల్కి హెల్దీ కరెక్షన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ హెల్దీ కరెక్షన్ చూడండి, ఇందాక చెప్పినట్టుగానే ప్రాసెస్ ప్రకారమే కరెక్ట్ ఒక రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుని ఆ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి ఒక హెల్దీ కరెక్షన్, అదేవిధంగా మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి కూడా ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుని ఈ మధ్యలోనే ఉంది మార్కెట్. సో ఈ మధ్యలోనే ఒక హెల్దీ కరెక్షన్ అయితే మార్కెట్, ఒకవేళ హెల్దీ కరెక్షన్ అయితే మళ్ళీ ఇది బ్రేక్ చేసిన వెంటనే మళ్ళీ మార్కెట్ ఒక అప్ సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఇదంతా ఈ ప్రక్రియలో ఉన్నప్పుడంతా ఒక హెల్దీ కరెక్షన్ లాగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో
సెల్లింగ్ జరగాలి అంటే మాత్రం వాళ్ళు బిగ్ క్వాంటిటీతో సెల్ కూడా చేయొచ్చు, సడన్గా సెల్ చేయొచ్చు. కానీ ఒక ప్రాసెస్ ప్రకారం ఒక లెవెల్ పెట్టుకుని ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ పెట్టుకుని చేస్తున్నారు. దీన్ని మనం ఏం చేస్తామంటే 60 డిగ్రీ 90 డిగ్రీలో సెల్లింగ్ అంటారు, హెల్దీ కరెక్షన్ అంటారు అనమాట. ఇలా సెల్ చేసిన మళ్ళీ మార్కెట్లో మళ్ళీ బయింగ్ చేస్తారు. ఎందుకంటే కొద్దిగా ప్రాఫిట్ తినాలి కదా. ఇక్కడ బై చేసినాడు లేదా గతంలో బై చేస్తున్నాడు, గతంలో ఇక్కడ బై చేస్తున్నాడు కూడా ఈ బై చేసుకున్నాడు కూడా కొద్ది ప్రాఫిట్ తింటారు. కాబట్టి కొద్దిగా సెల్లింగ్లో వచ్చి మళ్ళీ మార్కెట్లో మళ్ళీ పెంచడం జరుగుతుంది. ఇక్కడ హెల్దీ కరెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ కరెక్షన్ ఇక్కడ మాత్రం ముందుగా చెప్తే 120 డిగ్రీలో మార్కెట్ డౌన్ఫాల్ రాకూడదు. ఇప్పుడు 120 డిగ్రీలో మార్కెట్ డౌన్ఫాల్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక పిరమిడ్ చూడండి, ఒక పిరమిడ్ ప్యాటర్న్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వస్తుందంటే ఇక్కడ వచ్చిందని ఈ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్కి వచ్చే అవకాశం ఉంది. సో అందుకనే వాళ్ళు కూడా ఆలోచించే బయింగ్ అని సెల్లింగ్ అని చేస్తుంటారు. సో అదేవిధంగా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ మనకి క్లోజింగ్ ప్రైస్ వచ్చి 22,419 దగ్గర ఈరోజు క్లోజ్ అవడం జరిగింది మార్కెట్లో. సో నిఫ్టీ కూడా మనకి ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. రెసిస్టెన్స్ లెవెల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ అంత ఈజీగా క్రాస్ చేయకూడదని కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తానికి ట్రై చేస్తుంది, కానీ సరైన వాల్యూమ్ అయితే ప్రజెంట్ మార్కెట్లో అయితే లేదు. ఈ లెవెల్ బ్రేక్ చేసేంత వాల్యూమ్ అయితే ప్రజెంట్ అయితే లేదు. ఇన్ కేస్ మార్కెట్ ఒకవేళ రేపు సోమవారం నాడు మార్కెట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఏదో న్యూస్ వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, నేను ఆ రోజు వచ్చిన వాల్యూమ్ ప్రకారం లేదా మరుసటి రోజు వచ్చిన వాల్యూమ్ ప్రకారం చూసుకుని పుట్ ఆప్షన్ అయితే బై చేసుకుని కూర్చుంటాను. ఎందుకంటే ఈ లెవెల్ని మార్కెట్ అంత ఈజీగా ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అంత ఈజీగా లెవెల్ని తీయకూడదు. ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఒక వీక్నెస్ బాటమ్ అని చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర మనకు సపోర్ట్ లెవెల్ మాత్రం కొద్దిగా వీక్గా ఉంది. కంపేరింగ్ చేసుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ కంపేరింగ్ చేసుకుంటే రెసిస్టెంట్ లెవెల్ స్ట్రాంగ్ ఉంది, సపోర్ట్ లెవెల్ కొద్దిగా వీక్గా ఉందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ మార్కెట్లో కొద్దిగా ఇందాక బ్యాంక్ నిఫ్టీలో చెప్పినట్టుగానే కొద్దిగా హెల్దీ కరెక్షన్ రావాలి. వచ్చిన తర్వాత మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలన్నమాట. అంతే తప్ప కానీ ఈ లెవెల్ని డైరెక్ట్గా బ్రేక్ చేస్తానికైతే లేదు. డైరెక్ట్గా బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా నేనైతే పుట్ ఆప్షన్ బై చేసుకుని కూర్చుంటాను. మార్కెట్ మళ్ళీ నాకు అది గొప్ప ప్రాఫిట్ ఇచ్చే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఓకేనా. అదేవిధంగా మనకి ఒకసారి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. దగ్గర చేస్తాను అంటే మీకు ఒక సపోర్ట్ నిఫ్టీ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. నిఫ్టీ ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది కూడా చెప్పడం జరిగింది. మన ఎగ్జాక్ట్గా మన లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ మన లెవెల్ దగ్గర నుంచి మనకి వచ్చి సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది అనమాట. ఈ లెవెల్ తీయడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ లైన్ అయితే నేను గీసానో ఆ లెవెల్ ఈజీగా తీస్తుంది, కానీ దానికి సంబంధించిన మార్కెట్లో వాల్యూమ్ రావాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది, విత్ వాల్యూమ్ లేకుండా వెళ్ళింది. మార్కెట్లో వాల్యూమ్ లేకుండా ఎప్పుడైతే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు కానీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అప్పుడు 99% మాత్రం సెల్లింగే జరుగుతుంది గ్యాప్ అప్ మార్నింగ్ సెషన్లో. ఎందుకంటే మార్కెట్లో ఇక్కడ నుంచి ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది మార్కెట్లో. ఇక్కడ నుంచి బలవంతంగా పైకి తీసుకెళ్తున్నారు. బలవంతంగా తీసినప్పుడు ఏదైనా కావచ్చు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాప్ అప్ను ఓపెన్ చేసుకుంటారు. మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ చేసి చాలా మటుకు నిన్న బైక్ చేసింది మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం చేస్తారనమాట. అలాంటప్పుడు సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చి మళ్ళీ ఒక సరైన పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్తే వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. అయితే మన లెవెల్ దగ్గర నుంచి ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది మనకి. అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో సపోర్ట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్ లెవెల్ మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అయితే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అయితే దొరకాలి రేపు సోమవారం మార్కెట్కి. సో అప్పుడు భయంకరమైన సపోర్ట్ కాదు ఫ్రెండ్స్. కొద్దిగా మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ రాకుండా అక్కడ వచ్చి మార్కెట్లో కొద్దిగా ఇన్వెస్టర్స్ అక్కడి నుంచి మళ్ళీ మొగ్గు చూపి కొద్దిగా అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కానీ కొద్దిగా సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గర అయితే కంపల్సరీగా 22,250 నుంచి 22,300 వరకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అసలు ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం మార్కెట్ కొద్దిగా సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఏదైతే ఈరోజు మార్కెట్ రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుని ఆ రెసిస్టెంట్ లెవెల్ని టచ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. చూడండి మార్కెట్ ఇందాక చెప్పినట్టుగానే ఒక రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేయింది మార్కెట్లో. సో ఒక మార్కెట్ వచ్చి మనకి 22,250 దగ్గర నుంచి లెవెల్ దగ్గర నుంచి వచ్చి మార్కెట్ మళ్ళీ టచ్ అయ్యి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. మనకి ఈ లెవెల్ బ్రేక్ చేసినంత కూడా మనకి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఈ లెవెల్ని ఈ లెవెల్లోనే మార్కెట్ ఒకవేళ 2 డేస్ కానీ 3 డేస్ కంటే సోమవారం కానీ మంగళవారం కానీ ఒకవేళ ఈ లెవెల్లోనే ఉంటే మాత్రం బుధవారం డెఫినెట్గా నాకు అంచనా ప్రకారం సోమవారం మంగళవారం వచ్చిన వాల్యూమ్ ప్రకారం డిసైడ్ అవుతాను బుధవారం ఒక మూమెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటాను అనమాట. అలా కాదు మార్కెట్లో
సోమవారం గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను మాత్రం పుట్ ఆప్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. మార్నింగ్ ప్రాఫిట్. సో తీసుకున్న తర్వాత మళ్ళీ తను వచ్చిన వాల్యూమ్ బట్టి నేను మళ్ళీ కాల్ ఆప్షన్ తీసుకోవాలా, లేదంటే పుట్ ఆప్షన్ అగైన్ మళ్ళీ బై చేసి కొద్ది గొప్ప ప్రాఫిట్ బుక్ చేద్దామా, లేకపోతే చిన్న స్టాప్ లాస్ ఇచ్చేద్దాం అని చెప్పి అప్పుడు నిర్ధారించుకుంటాను నేను. అప్పటి వరకు మాత్రం ప్రజెంట్ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం పుట్ ఆప్షన్ తీసుకుంటాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను కాల్ ఆప్షన్కి 90% కాల్ ఆప్షన్ ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే గ్యాప్ డౌన్ 0.5% గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, లేకపోతే 0.10 అంటే 10% గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చూసుకుంటాను అనమాట. 0.10% గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను న్యూట్రల్గా ఉంటాను. 0.50% మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం డెఫినెట్గా కాల్ ఆప్షన్కి 90% నేను మొగ్గు చెప్తాను అనమాట. ఓకేనా. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ ఏ వైపు మార్కెట్ డిసైడ్ అవుతుందో చూసుకుని దాన్ని బట్టి నేను మార్కెట్కి ఒక అప్ సైడ్ అయితే కాల్ ఆప్షన్ బై చేస్తాను, డౌన్ సైడ్ అయితే పుట్ ఆప్షన్. అప్ సైడ్కి వెళ్తానికి కూడా కొద్ది మార్కెట్ హెల్దీ కరెక్షన్ రావాలి. మార్కెట్లో ఒక హెల్దీ కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వెళ్తే మళ్ళీ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ వేసుకుంటుంది. అప్పుడు మనకి ఈ లెవెల్ ఉంది కదా, ఈ రెసిస్టెంట్ లెవెల్, స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ ఉంది కదా, ఆ రెసిస్టెంట్ లెవెల్ మార్కెట్లో బ్రేక్ చేస్తాను వాల్యూమ్ అప్పుడు సరిపోతుంది అనమాట. అప్పుడు దాకా ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి వాల్యూమ్ ప్రజెంట్ అయితే సరిపోదు. ఓకేనా. సో నేను చెప్పిన సపోర్ట్ లెవెల్ కూడా మీకు ఇంటర్డే బేసిక్లో సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్, అది హోల్డింగ్ పర్పస్ సపోర్ట్ లెవెల్ కాదు. ఇంటర్డే బేసిక్లో రేపు మార్కెట్ సోమవారం మార్కెట్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకుని కొద్దిగా అప్సైడ్ మూమెంట్కి వెళ్ళి మళ్ళీ కొద్దిగా సెల్లింగ్ వస్తే కరెక్షన్ రావాలి, వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను. ఆ లెవెల్ బ్రేక్ చేస్తే మనం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్లో 22,000 దగ్గర ఒక రౌండ్ ఫిగర్ కాబట్టి 22,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ దొరకాలి మార్కెట్కి. సో మళ్ళీ ఆ లెవెల్ దగ్గరికి వచ్చేటికి మార్కెట్ బయ్యర్స్ కొద్దిగా అక్యూములేట్ చేస్తారు, మార్కెట్ని అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు. ఇక్కడి నుంచి బై చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మార్కెట్లో కొద్దిగా పుషప్ ఇస్తారు మార్కెట్ 22,000 దగ్గర నుంచి. ఓకేనా. సో ప్రజెంట్ సోమవారం నాడు అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో మీరు కూడా ఆప్షన్లో చేసేవాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.